నానా వెరైటీగా ఉండిద్దని జాంకాయ ఆకులతో పెట్టాను నాన్న కషాయం. చూడండి, నచ్చితే రోజు తాగుదురు. వెరైటీగా ఇందులో కొంచెం వేసా. మీకు తీపి ఇష్టం కదా నాన్న. భలే ఉందానా, చాలా మంచిదంట ఇది ఆరోగ్యానికి. జాంకాయ ఆకులు, యాలుక్కాయలు, కొంచెం బెల్లం వేసా. అంతేనా? ఇవాళ ఏం కూర వండుదాంరా? నీ ఇష్టం నాన్న, ఏది తెచ్చినా చేస్తా. మీకు ఇష్టంగా ఏదైనా ఉంటే తెచ్చుకోండి, చేసిస్తా. రొయ్యలు తెస్తా, వండుతావా? రొయ్యలును బెండకాయ వేసి పులుసు చేస్తాను. దాంట్లో రాగి ముద్ద, అమ్మ బలం, మీకు టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే రొయ్యలే తెస్తా ఇవాళ. రొయ్యలు తండి, ఎక్కడైనా సాధించి రొయ్యల గ్యారంటీ తెస్తా. సరేనా? నా చేయి సంచి ఎందుకో.
అమ్మ ఒక చెరుగడి ఇస్తారా? తీసుకోవాలండి, ఇందులో ఇవ్వడానికి ఏముంది, చెరిగాడే కదా. రోజు వస్తారా అమ్మా? ఎప్పుడమ్మా కోతలు? సరే అమ్మా, ఉంటాను. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతా మల్లచ్చి మంటే శ్రీలచ్చి మవతారం సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతా మల్లచ్చి మంటే శ్రీలచ్చి మవతారం నా కూతురు బంగారం సీతా మల్లచ్చి మంటే శ్రీలచ్చి మవతారం. అమ్మా వచ్చావున్నారా? బా చూస్తుంటేనే నోరూరుతుందిరా తల్లి. అబ్బో కూర చూస్తుంటేనే నవలాలనిపించలేదురా, మింగేసేయాలనిపిస్తుంది. ఈ రాగి ముద్దలో ఈ రొయ్య ఓ ఈ రాగి ముద్దని, ఈ రొయ్య, ఈ బెండకాయ ముక్క 3 కలిపే అబ్బా తింటే ఉందండి. తిన్నా బంగారు కూతురు వంట మరిపించేసావురా. ఎంత బాగుందంటే అంత బాగుంది.